అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రస్తుత నిరుద్యోగ సమస్య అక్కడి ప్రభుత్వాలను ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. ఇక మన దేశం విషయానికి వస్తే ఇక్కడ నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో రాజకీయ నాయకులకు నిరుద్యోగ సమస్య ప్రధాన అజెండాగా మారిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జాబ్ మార్కెట్లోకి వస్తున్నా వారికి కావలసిన ఉద్యోగాలు అందుబాటులో రావటం లేదు. అయితే ఐక్యరాజ్య సమితి మాత్రం ఉద్యోగాలకు ఏమాత్రం ఢోకా లేదని చెప్పింది. ఒకవైపు ఉద్యోగాలు లేవని అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు లబోదీపమంటుంటే, అదే యుఎన్ మాత్రం జాబ్ మార్కెట్లో కావలసిన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని ఇప్పుడు స్టూడెంట్స్కు స్వర్ణయుగమని వాదిస్తోంది. మరి ఎక్కడ వ్యత్యాసం వస్తుందో దీనిపై ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఇండియా లాంటి దేశాల్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసుకుని జాబ్ మార్కెట్లోకి ప్రతి ఏడాది లక్షలాది మంది వస్తుంటారు. మార్కెట్లో వారికి తగ్గ ఉద్యోగాలు లభించడం లేదు. మన దేశంలోని కంపెనీలు కానీ ప్రభుత్వం కానీ మన స్టూడెంట్స్కు కావలసినన్ని ఉద్యోగాలు సృష్టించలేకపోతున్నాయి. అయితే దీనికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి మాత్రం ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం రేటు 15 సంవత్సరాల కనిష్టానికి దిగి వచ్చిందని చెబుతోంది. ఉద్యోగాలు కావాలనుకునే వారికి ప్రస్తుతం స్వర్ణయుగమని తేల్చి చెప్పింది. అయితే యంగ్ గ్రాడ్యుయేట్ అయితే వారికి ఉద్యోగాలు ఎక్కడ లభిస్తాయనేది ప్రశ్న. అయితే కొత్తగా డిగ్రీ పూర్తి చేసుకుని జాబ్ మార్కెట్లోకి వచ్చే స్టూడెంట్స్కు ఏ రంగంలో అవకాశాలు లభిస్తాయో ఓ లుక్ ఇద్దాం. గత 4 సంవత్సరాల నుంచి జాబ్ మార్కెట్లో ఉద్యోగాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా మహమ్మారి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో పాటు లాక్డౌన్ కారణంగా పెద్ద ఎత్తున కంపెనీలు మూతపడ్డాయి. కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 మిలియన్లు అంటే 10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం 114 మిలియన్ల ఉద్యోగాలు కోల్పోయారని తాజాగా ఓ నివేదికలో వెల్లడించింది. కరోనా వచ్చిన 2020 సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం కూడా జాబ్ మార్కెట్ ఏమాత్రం ప్రోత్సాహకంగా లేదు. టెక్నాలజీ రంగంతో పాటు బ్యాంకింగ్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంతో పాటు ఎంటర్టైన్మెంట్, మీడియా రంగంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ రంగాలు కూడా ఉన్న ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. అయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లేబర్ అంచనాల ప్రకారం ప్రస్తుత పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని తెలిపింది. తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రేడ్స్ ఫర్ యూత్ 2024 నివేదిక ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా యువతలో నిరుద్యోగం 15 ఏళ్ల కనిష్టానికి దిగి వచ్చింది. అయితే ఆసియా మార్కెట్లో మాత్రం నిరుద్యోగ సమస్య మాత్రం అలానే ఉందని తెలిపింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 64.9 మిలియన్ల యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపింది. జాబ్ మార్కెట్ కోలుకోవడం వల్ల నిరుద్యోగులు లబ్ధి పొందారని పేర్కొంది. గతేడాది అంటే 2023లో 64.9 మిలియన్ల ప్రజలు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. వారిలో 13% అరబ్ దేశాల్లో, తూర్పు ఆసియా, సౌత్ ఈస్ట్ ఏసియా పసిఫిక్ దేశాల్లో ఉన్నారు. నిరుద్యోగ సమస్య 2019తో పోల్చుకుంటే 2023లో ఎక్కువగా ఉంది. లేబర్ మార్కెట్ పుంజుకోవడంతో యువతుల కంటే యువకులే లబ్ధి పొందారు. 2023లో యువకుల్లో నిరుద్యోగ రేటు సమానంగా ఉంది. యువతుల్లో 12.9% అయితే యువకుల్లో 13%గా ఉంది. అయితే యువ మహిళల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి ఉద్యోగాలు సంపాదించుకోవడం తలకు మించిన భారంగా మారింది. అలాగే మైనార్టీ బ్యాక్గ్రౌండ్ ఉండేవారికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఇటు ఎడ్యుకేషన్తో పాటు మంచి ఉద్యోగాలు దక్కడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది యువకులు చదువు, శిక్షణ లేకపోవడంతో చక్కటి అవకాశాలను కోల్పోతున్నారని ILO డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ ఎఫ్ హుంగ్బూ చెప్పారు. జాబ్ మార్కెట్లోకి వచ్చే యువకుల్లో సరైన విద్య, శిక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని 2023లో ప్రతి 5 యువకుల్లో ఒకరికి ఇటు చదువు అటు శిక్షణ లేకుండా పోయింది. అయితే బాలికల విషయానికొస్తే ప్రతి 3లో ఒకరికి ఇటు చదువు శిక్షణ కరువు అయింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల వారంతా అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే సంపన్న దేశాలు, అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశాలైతే అక్కడి యువతకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి.
అదే పేద దేశాలైతే ప్రతి నలుగురిలో ముగ్గురు స్వయం ఉపాధితో బ్రతుకుతెరు ఈడ్చాల్సి వస్తోంది లేదా తాత్కాలికంగా ఉద్యోగాల్లో చేరాల్సి వస్తోంది. ఉన్నత విద్య, శిక్షణ ఉంటే యువతకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇక యువతకు ఏ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయనే విషయానికొస్తే సేవల రంగం, రవాణా రంగం, తయారీ రంగంతో పాటు ఐటీ, డిజిటల్, నిర్మాణ రంగంలో అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయి. అయితే సేవల రంగంతో పాటు తయారీ రంగంలో ఉద్యోగాలు పరిమితంగా ఉంటాయి. డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో హై స్కిల్ జాబ్స్ అందుబాటులో రానున్నాయి. ఈ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అమెరికాతో పాటు యూరోప్లో ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంటుందని ఐఎల్ చీఫ్ చెప్పారు. అయితే యువతకు ఉపాధి లభించకపోవడంతో బ్రతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి రావచ్చు. సంపన్న దేశాల్లో ఉద్యోగాలు సృష్టి పెద్ద కష్టం కాకపోవచ్చు. అదే పేద దేశాలు, ఉదాహరణకు ఆఫ్రికా దేశాల్లో చూస్తే నిరుద్యోగ సమస్య అత్యధికంగా 7% ఎగబాకుతుంది. 2035 నాటికి అక్కడ జనాభా 435 మిలియన్లకు చేరుతుంది. అయితే కేవలం 100 మిలియన్ జాబ్లు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. ఇది కేవలం ఆఫ్రికా దేశాలకు కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా అక్కడి యువతకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత మాత్రం స్థానిక ప్రభుత్వాలదే అంటున్నారు ఐఎల్ఓ చీఫ్.